హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రై పీస్ అనగానే డీప్ ఫ్రై అనుకుంటారేమో, అసలు కాదండి. డీప్ ఫ్రై లేకుండానే చికెన్ కూడా ఫ్రై చేసుకుని పులావ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ పులావ్ కూడా నార్మల్గా కాకుండా కోకోనట్ మిల్క్తో చేస్తున్నాం అనమాట. ఆ కమ్మదనంతో చాలా మంచి రుచి వస్తుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక అనాస పువ్వు, 6 ఇలాచి, ఒక 10 లవంగాలు, ఒక జాజి పువ్వు, 2 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించి పౌడర్ చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న 1/2 కిలో చికెన్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా ఒక 4 టీ స్పూన్లు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనమాట, ఏదో ఫ్రైడ్ ఆనియన్స్. అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి బాగా మసాజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా కూడా అంతా మనం కలిపేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్లో వేయించుకున్న ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం అయితే పెరుగు కూడా యాడ్ చేయలేదండి. అయినా కూడా చికెన్ పీస్ అయితే చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని చికెన్ని మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే చికెన్లోంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అలాగే మనం వేసుకున్నాం కదా ముందుగా ఆయిల్, అదే కాకుండా ఫ్రైడ్ ఆనియన్స్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అది కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా అంతా కూడా మనకు కొంచెం చికెన్ మగ్గిన తర్వాత ఒక 2 టమాటోస్ తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకుని ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది, లేదంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అది కూడా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మన చికెన్ని మగ్గించుకోవాలి. ఈలోగా మనం పులావ్ చేసుకోవడం కోసం స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకుని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి ముందుగా అయితే వీటిని వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. కొంచెం కారం కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మిర్చి. అలాగే 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకుని ఆనియన్స్ని అయితే కనుక హై ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం వేయించుకున్నాను. ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక టేబుల్ స్పూన్ పక్కకు పెట్టుకున్నానండి. అది కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం చేసుకున్న మసాలాలో కొంచెం స్పైసీగా కావాలంటే ఒక 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను అలానే వేసుకున్నాను, నా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని 1 నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక అరగంట ముందుగానే 2 గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ రైస్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. రైస్ కొంచెం బాగా నానితే బాగుంటుంది. సో నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కనుక రైస్ అనేది చాలా పొడి పొడిగా మనకి ఉడికిన తర్వాత బాగుంటుంది. సో ఈ విధంగా అయితే వేయించుకోవాలి. అలాగే ఇక్కడ మనం పులావ్లోకి నార్మల్ వాటర్ వేసి ఉడికించట్లేదండి, కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. దానికోసం నేనైతే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, ఈ గ్లాస్తో తీసుకున్నాను కదా, దాంతో 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. నాకైతే 2 కొబ్బరికాయల నుంచి నేను ఈ పాలు అనేవి తీసుకున్నానండి. పాలు ఎంత చిక్కగా ఉంటే రైస్ అంత కమ్మగా ఉంటుంది. సో 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో ఉంచి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టుకుంటే కనుక మనం ఉడకడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. ఈలోగా ఫ్రై మనకి దగ్గర పడిందా లేదా అని చెక్ చేసుకుందాము. సో మనకి మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది అండ్ గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా. ఈసారి ఏంటంటే చికెన్ కూడా మగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇంక మూత పెట్టక్కర్లేదు. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోండి. ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే ఇంకేమీ యాడ్ చేసుకోలేదు. సో మూత పెట్టకుండా దీన్ని మళ్ళీ ఇంకో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవచ్చు. అలాగే పులావ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదా, ఒకసారి అయితే మూత తీసుకుని చూద్దామండి. మనకి ఉడకడం కూడా స్టార్ట్ అయింది కదా. ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇది కూడా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు కదా.
అలాగే మనకి చికెన్లోని ఉప్పు కారం ఉంటుంది అండ్ రైస్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే పులావ్ని ఉడికించుకోవాలి. అలాగే మనకి చికెన్ని మూత లేకుండా మనం మగ్గించుకుంటున్నాం కదా, ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఈ విధంగా బాగా వేగి మంచి అరోమా వస్తుంది. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ ఫ్రైని పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి పులావ్ కూడా ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. అయితే కొంచెం వాటరీగా ఉంది కానీ మనకు ఆల్మోస్ట్ ఉడకడం అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి రైస్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కనుక మొత్తం ఈవెన్గా పెట్టేసుకుంటే రైస్ అంతా కూడా బాగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి రైస్ పొడి పొడిగా ఉడుకుతుందనమాట. మనకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం అయితే చేతితో కొద్దిగా మనం ఒక మెతుకుని పట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. అంటే మనకి మెత్తగా ఉంది లేదని తెలుస్తుంది కదా. ఒకవేళ కొంచెం పలుకున్నదంటే కనుక మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. నాకైతే ఉడికిపోయిందండి. తర్వాత ఒక బౌల్లోకి మనం రెడీ చేసుకున్న ఫ్రైని అందులోకి వేసేసుకుని అలాగే కోకోనట్ పులావ్ ఉంది కదా, దాన్ని కూడా పైనుంచి వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకుని రివర్స్ చేసుకుంటే కనుక చికెన్లో ఉండే మసాలా ఆ గ్రేవీ అంతా కూడా రైస్ మీదకి వచ్చి చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో అలా పెట్టుకుని ప్లేట్ పెట్టి రివర్స్ చేసి తీసుకుంటే చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. చికెన్ ఫ్రై పీస్ పులావ్ అంటేనే చాలా బాగుంటుంది. అందులోని ఈ పులావ్ కోకోనట్ మిల్క్తో పాటు ఇంకా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఏదైనా అకేషన్ ఉంటే మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ.